నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ ఇంటికి వస్తుంది, వాట్సాప్ అంటే రాదు హిట్. మ్యాటర్ ఏంటంటే మన కిరణపురం మొన్న కేరామ్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. దానికి నిన్ననే సక్సెస్ మీట్ కూడా చేశారు, అది కూడా బానే ఉంది. కానీ ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా బండ్ల గణేష్ అయితే వచ్చాడు. అయితే బండ్ల గురించి మీకు తెలిసిందేగా, ఏది చెప్పాలనుకున్నా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అలా కేరాంప్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలనేవి చాలా వైరల్ గా మారిపోయాయి. ఆయన ఏమన్నాడంటే, ఒక సినిమా హిట్ అవ్వగానే లూజు బట్టలు వేసుకుని వాట్సాప్ అంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని యాటిట్యూడ్ చూపించే ఈ రోజుల్లో కిరణపురం వరుసగా హిట్లు ఇస్తున్నా కూడా ఎంత హంబుల్ గా ఉన్నాడో చూడండి అంటూ స్టేజ్ మీద విజయ్ దేవరకొండ మీద కాంట్రవర్షియల్ గా మాట్లాడాడు. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాప్, కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి హీరో అంటే. అయితే దీని మీద చాలా మంది సోషల్ మీడియాలో ఏమని కామెంట్ పెడుతున్నారంటే, బండ్లన్నకి కొండన్న ఛాన్స్ ఇవ్వలేదు, అందుకనే బండ్లన్న ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. అయితే మ్యాటర్ అయితే అది కాదు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రీసెంట్ గా మౌలి అనే ఒక యూట్యూబర్ లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఆ సినిమాకి భారీ సక్సెస్ మీట్ కూడా చేశారు. అయితే ఆ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. ఈ గొడవలన్నిటికీ మూల కారణం ఇక్కడే స్టార్ట్ అయింది. ఆ రోజు బండ్లన్న మౌలిని ఉద్దేశించి, ఇండస్ట్రీలో అణిగిమణి ఉంటేనే నీకు ఛాన్సులు వస్తాయి, నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే ఇక నీకు ఛాన్సులు ఏముండవు అనే మీనింగ్ వచ్చేలా చాలా కాంట్రవర్షియల్ గా మాట్లాడాడు. ఎదురుగా విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ లాంటి పెద్ద మనుషులు ఉన్నా కూడా బండ్లన్న ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడేశాడు. ఆ మాటలు నచ్చని విజయ్ దేవరకొండ మౌలితో ఏమన్నాడంటే, ఎవరికి నచ్చింది వాడు అంటూనే ఉంటాడు, ఎవడి మాటలు వినొద్దు, ఇది నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది, అనేటోళ్ళు అంటానే ఉంటారు అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న బండన్నకి కొంచెం గుద్దలా గాలిపోయింది. ఇక ఊరుకుంటాడా? వెంటనే కేరామ్ సక్సెస్ మీట్లో తనకున్న కోపాన్ని మొత్తాన్ని కక్కేశాడు. అయితే ఎక్కడ విజయ్ దేవరకొండ పేరైతే మెన్షన్ చేయలేదు, గానీ ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ మీదనే అని అందరికి ఈజీగా తెలిసిపోతుంది. దానికి కారణం ఎందుకంటే, వాట్సాప్ అంటూ విజయ్ దేవరకొండ మేనరిజం ని బండ్ల గణేష్ ప్రస్తావించాడు. ఇది తెలుసుకున్న చాలా మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు బండ్లకి కొండలకి గొడవ ఏందని తెగ వెతుకుతున్నారు. గొడవలైతే ఏమీ లేవు ఫ్రెండ్స్, ఒకరి ఈగలు ఒకరికి హట్ అవ్వడం వల్ల ఇలాంటి కాంట్రవర్షీలు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఇలాంటి కాంట్రవర్షీలు జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో గానీ, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరి సైకో ఆడడం వాళ్ళది. సో ఇదన్నమాట అక్కడ జరిగిన మ్యాటర్. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.